రైట్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మే 1కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమని చూసే ముందు ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారు దీన్ని, మేడే. సో కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా కార్మికులకు ప్రజలంతా గమనించాల్సింది ఏంటంటే, కార్మికులకు కేటాయించిన చట్టాలు సరైన రీతిలో అమలవుతున్నాయా, కనీస పనికి కనీస సమాన వేతనం అమలవుతుందా అంటే మనం చూడాలి ఒకసారి. ఈరోజు ప్రత్యేక రోజు ఇది కాబట్టి కార్మికుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము, అసలు ఎందుకు జరుపుకోవాలి, కార్మికుల హక్కులేంది, వారికి కేటాయించిన హక్కులు సరైన రీతిలో అమలు చేయబడుతున్నాయా, ఎక్కడైనా లోపం జరుగుతుందా, సో ఇవన్నీ కూడా గమనించాలి. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సరే కార్మికుల పక్షాన మాటలే కాదు, సమాన పనికి సమాన వేతనాలు కేటాయించాలి, వారికి సరిపడా వసతులు కూడా కల్పించాలి. సో అవన్నీ కల్పిస్తారని చెప్పి ప్రభుత్వం నుంచి ఆశిస్తూ ఉన్నాము. సో ఈరోజు ప్రధాన వార్తలు ఏమైనా చూసేద్దాం ఆంధ్రజ్యోతితో. దేశవ్యాప్తంగా కులగణన తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయి అని అసమగ్రం. ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు. ఈ నేపథ్యంలోనే కులగణనకు నిర్ణయం. దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ఇందుకు కారణం. కులగణనకు కాంగ్రెస్ తొలి నుంచి వ్యతిరేకం. మేం జరిపే కులగణనతో దేశం పటిష్టం. ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చాం. కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్. సో తెలంగాణ రాష్ట్రం మొదటిసారిగా కులగణన కార్యక్రమాన్ని చేపట్టింది. సక్సెస్ఫుల్గా సర్వే కూడా చేపట్టింది, తీర్మానం కూడా చేసింది. కానీ 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించి బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉంది కేంద్రం నుంచి. సో దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పి కూడా కేంద్రం ప్రకటిస్తుంది. చూడాలి అసలు ఏం జరుగుతుంది ఒకసారి. దేశవ్యాప్తంగా కులగణనకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో జనాభా లెక్కలతో పాటే కులగణన నిర్వహించాలని తీర్మానించారు. తెలంగాణ, కర్ణాటకలకు కులగణన జరిపిన కాంగ్రెస్ను రాజకీయంగా తిప్పికొట్టేందుకు మోదీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ అని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. బీజేపీ మాత్రం దశాబ్దాలుగా కాంగ్రెస్ ఈ అంశాన్ని విస్మరించిందని విమర్శించగా, కాంగ్రెస్ అగ్రనేతలు తమ డిమాండ్ నెరవేరిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఏకంగా మోదీ సర్కార్ ఆకస్మిక నిర్ణయమని పేర్కొంటూ కులగణనను స్వాగతించారు. వామపక్షాలు మాత్రం ఇప్పటికే ఆలస్యం జరిగిందని ఆరోపించాయి. సో 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరగాలి, కానీ ఇక్కడ 2011 జనగణన లెక్కలు మాత్రమే ఉన్నాయి. 2021లో 22-21లో జరగాల్సిన లెక్కలు ఇప్పటి వరకు జరగలేదు. సో కాబట్టి ఈ జనగణన లెక్కలలోనే కులగణన కూడా చేపడతామని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకుంది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ అగ్రనేత కూడా రాహుల్ గాంధీ గారు కూడా దీన్ని స్వాగతించారు. ఇది మా విజయం అని చెప్పి కూడా చెప్పారు. దీనికి రోల్ మోడల్ తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి కూడా ఆయన చెప్పిన పరిస్థితి. నెక్స్ట్ వార్తలు చూసే ప్రయత్నం. ఏ క్షణంలోనైనా పాక్పై దాడి సర్వసన్నద్ధమవుతున్న భారత్, అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ. P5 దేశాలతో జైశంకర్ చర్చలు. తాలిబాన్ కూడా మన వైపే. CCS భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష. కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి. తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం. మాపై నేడో రేపో సైనిక దాడి. మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది. దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదు అని పాకిస్తాన్ సమాచార మంత్రి తరార్ వ్యాఖ్య. సో అటు పహల్గామ్ ఘటన చూసాం మనము. ఏప్రిల్ 22వ తేదీన పర్యాటకులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. సో యావత్తు దేశం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దానికి ప్రతీకార చర్యలు కూడా భారతదేశం చేపడుతుంది. ఇప్పటికే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని కూడా అమలులో కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అటు విమానాల్లో కూడా పాకిస్తాన్కు సంబంధించిన విమానాలను కూడా భారతదేశం వైపు నుంచి వెళ్లేందుకు మార్గాన్ని కూడా నిలిపివేశారు, నిషేధించారు. ఇటు సైన్యాన్ని కూడా, సర్వ సైన్యాన్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇంకొకటి కూడా, జాతీయ భద్రతా సలహా బోర్డును కూడా పునర్వ్యవస్థీకరించారు. దానికి చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషిని కూడా నియమించారు. పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతుందా? ఏ క్షణంలోనైనా పాక్పై విరుచుకుపడేందుకు సన్నద్ధమవుతుందా? దాయాదికి గట్టి గుణపాఠం నేర్పనుందా? పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకోనుందా? అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని చూస్తే అవుననే సమాధానం వస్తుంది. పాకిస్తాన్ కూడా తమపై నేడో రేపో దాడి జరగడం తథ్యమని భావిస్తోంది. కాగా 2018 నుంచి పెద్దగా పని లేకుండా ఉన్న జాతీయ భద్రతా సలహా బోర్డును
మోదీ సర్కారు తాజాగా పునర్వ్యవస్థీకరించింది. మాజీ చీఫ్ను చైర్మన్గా 6 కీలక అధికారులను నియమించింది. అంటే పాకిస్తాన్ కూడా డిసైడ్ అయిపోయింది, నేడో రేపో మాపై దాడులు జరుగుతాయని చెప్పి కూడా అక్కడి మంత్రి కూడా వ్యాఖ్యానించారు. మిగతా ప్రధాన వార్తలు ఏమైనా చూద్దాం ఒకసారి. పటాకా 10వ తరగతి ఫలితాల్లో 92.78% ఉత్తీర్ణత. గత ఏడాదితో పోలిస్తే 1.47% అధికం. ఇందులో బాలికలు 94.26%, బాలురు 91.32%. 40% పాఠశాలలో 100% ఫలితాలు. అధిక ఉత్తీర్ణతతో రికార్డు సాధించిన గురుకులాలు 99.29%తో తొలి స్థానంలో మహబూబాబాద్, 73.97తో మూడోసారి అట్టడుగున వికారాబాద్. నిన్న చూసాం మనము ఎస్ఎస్సి ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలో ఎస్ఎస్సి ఫలితాలను విడుదల చేశారు. 92 పైచిలికే పాస్ పర్సంటేజ్ నమోదైంది. అత్యధికంగా బాలికలే ఉన్నారు ఇందులో 92 చూడొచ్చు. 94.26% బాలికలు ఉంటే బాలురు 91.32% మాత్రమే ఉన్నారు. ఇక్కడ బాలికలదే పైచే అని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే బాలికలందరూ కూడా చదువు వైపు వస్తున్నారు. సో గురుకులాల నుంచే ఎక్కువ ఉత్తీర్ణత కూడా సాధించారని చెప్పి కూడా రికార్డులు చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా మరింత విద్యను మరింత నాణ్యతంగా అందించే విధంగా చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా ప్రధాన వార్తలు ఏమైనా చూద్దాం. రాహుల్ గాంధీ కుటుంబానికి ఆర్ఎస్ఎస్ బీజేపీలు బద్ధశత్రువులే కదా, విధానపరంగా బద్ధశత్రువులు కలుస్తారా? హరీష్కు ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా? రేవంత్ ఉత్తమ్లు ఎన్డీఎస్ఏ నివేదికను చెబుతున్నారు. బీజేపీతో రాజకీయ సంసారం చేసింది కేసీఆరే. తెలంగాణ ఏర్పాటులో మీరా కుమార్ది కీలక పాత్ర కాదా? ఆమెను కాదని రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటేయలేదా? కరెన్సీ నోటుపై గాంధీ బొమ్మను తీసేందుకు బీజేపీ కుట్ర. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి. సో బీజేపీ బీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు జగ్గారెడ్డి గారు మీడియా సమావేశంలో. వాళ్ళిద్దరు కూడా ఒకటేనని చెప్తా ఉన్నారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీజేపీ ఆ పార్టీ పుట్టక ముందున్న ఆర్ఎస్ఎస్లు రాహుల్ గాంధీ కుటుంబానికి బద్ధ శత్రువులన్న కనీస జ్ఞానం హరీష్ రావుకు లేదంటూ టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు. విధానపరంగా బద్ధ శత్రువులైన బీజేపీ కాంగ్రెస్లు కలుస్తాయని ఎలా అనుకుంటున్నారని నిలదీశారు. ట్రిపుల్ షూటర్ అంటూ బిరుదులు తెచ్చుకున్న హరీష్ ఇంత చిన్న లాజిక్ను ఎలా మిస్ అయ్యాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీజేపీ ఎలా కలుస్తాయనుకుంటున్నారు అని చెప్పి కూడా బీఆర్ఎస్ వాళ్ళకు గట్టి కౌంటర్ ఇచ్చారు ఈయన. మిగతా ప్రధాన వార్తలు. గ్రూప్ 1పై సందేహాలను వారంలో నివృత్తి చేయండి, అవసరమైతే కోర్టు కేసుల్లో ఇంప్లీడ్ అవుతా. టీజీపీఎస్సీ చైర్మన్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వారి సందేహాలకు వారంలో సమగ్ర సమాచారం ఇవ్వాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశంను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు అభ్యర్థుల సందేహాలపై లేఖ రాశారు. సో వెంటనే రద్దు చేయాలని కూడా చెప్పి ఆయన డిమాండ్ కూడా చేశారు. ఈ అవకతవకలపై వారం రోజుల్లోగా అభ్యర్థుల్లో నుంచి ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని టీజీపీఎస్సీకి కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ గారు లేఖనైతే రాశారు. సో గ్రూప్ 1కు సంబంధించి ప్రధాన వార్త ఒకటి ఉంది, చూసే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగిందన్న దానిపై. సీఎం ముఖ్య కార్యదర్శిగా కేఎస్ శ్రీనివాసరాజు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నియామకం. ఢిల్లీలోని తెలంగాణ భవన్ స్పెషల్ సీఎస్గా శశాంక్ గోయల్, డీసీఏ డీజీగా షానవాజ్ కాసిం బదిలీ, పీసీసీఎఫ్గా సువర్ణ డోబ్రియాల్ రిటైర్డ్ కమలాసర్ రెడ్డికి ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్జీగా బాధ్యతలు, సిఎస్గా రామకృష్ణారావు బాధ్యతల స్వీకరణ. సో ఈ ఏప్రిల్ 30తో ప్రస్తుత సిఎస్గా కొనసాగిన శాంతికుమారి గారి పదవి విరమణ జరిగింది. ఆమె స్థానంలో కె రామకృష్ణారావు గారు కొత్త సీఎస్గా బాధ్యతలు కూడా నేటి నుంచి స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. బుధవారం రిటైర్ అయిన శాంతికుమారి నుంచి ఆయన ఛార్జీ తీసుకున్నారు. వేద పండితుల మంత్రోత్సవాల నడుమ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని 6వ అంతస్తులో ఇదివరకు శాంతికుమారి బాధ్యతలు నిర్వర్తించిన ఛాంబర్లోనే రామకృష్ణారావు విధులు నిర్వర్తించనున్నారు. రామకృష్ణారావు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సీఎస్లతో ప్రగతి పేరిట ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ చూడొచ్చు ఆయనకు సంబంధించిన దృశ్యాలు. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు పేపర్ చూద్దాం. హద్దు మీరొద్దు, బార్డర్లో కాల్పులపై పాక్కు ఇండియా వార్నింగ్.
ఇరు దేశాల మధ్య హాట్లైన్ సంభాషణ. ఢిల్లీలో బిజీగా ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ, విదేశీ, హోంశాఖ మంత్రులతో భేటీలు. జాతీయ భద్రతా సలహా బోర్డు ఏర్పాటు. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మిస్సింగ్. రావల్పిండిలో దాక్కున్నారని వార్తలు. దేశం విడిచి పారిపోయాడంటూ కామెంట్లు. సో అక్కడ బార్డర్లో పాకిస్తాన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంది. గతంలో కూడా చూసాము, అక్కడ కాల్పుల విరమణ ఉన్నప్పటికీ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు కూడా పాల్పడింది. అంత్యధీటుగా ఇండియన్ ఆర్మీ కూడా సమాధానం చెప్పింది. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది, వక్రబుద్ధి చూపిస్తూనే ఉంది. ఒకసారి ప్రధాన వార్తలు ఏమున్నాయో చూసేసి. ఆగమైంది తెలంగాణ కాదు, కేసీఆర్ ఫ్యామిలీ. రాష్ట్రాన్ని 10 ఏళ్లు దోచుకు తిన్నారు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేక ఆగమైతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కడుపు నిండా విషం, ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నాడు. కాంగ్రెస్ ఎందుకు విలన్? తెలంగాణ ఇచ్చినందుక? కాళేశ్వరం, రుణమాఫీ, ఎస్సీ వర్గీకరణ, కులగణన, ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్ధమా అని సవాల్. హైదరాబాద్ రవీంద్ర భారత్లో బసవేశ్వర జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం, ఎంపీ సురేష్ షెట్కర్ తదితరులు. సో కొన్ని రోజుల క్రితం మనం చూసాము, కేసీఆర్ సభ ఏప్రిల్ 27వ తేదీన టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హన్మకొండలో ఎలకతుర్తిలో సభ నిర్వహించారు. ఆ సభలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక్కడ దానికి గాను రేవంత్ రెడ్డి గారు బదులిస్తూ ఈ విధంగా అక్కడ తెలంగాణ ఆగం కాలేదు, కేసీఆర్ ఫ్యామిలీ ఆగమైందని చెప్పి కూడా ఆయన విమర్శ. 4 రోజులు వానలు, రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ. రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, ఇంటీరియర్ కర్ణాటక, కేరళ మీదుగా ద్రోణి ఏర్పడిందని, దాని ప్రభావంతో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. సో తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజులు వర్షాలు పడే అవకాశాలున్నాయి. సో అటు రైతులంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మామిడి రైతులతో పాటు మొక్కజొన్న రైతులు కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కళ్ళలపై ఆరబోసిన పంటల్ని కూడా టార్పలైన్లు యూజ్ చేయాలి. 4 రోజులు వర్షాలు పడుతున్నాయి, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇంకా ప్రధాన వార్తలు ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఏ ప్రాతిపదికన గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దుతున్నారు? తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి? వివరణ ఇవ్వాలనే టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం. గ్రూప్ 1 మెయిన్స్ మూల్యాంకనంలో ఏ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారో చెప్పాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. తెలుగులో పరీక్ష రాస్తే ఎందుకు తక్కువ మంది పాస్ అవుతున్నారని ప్రశ్నించింది. తెలుగులో రాసిన వారు ఎంతమంది అర్హత సాధించారో చెప్పాలని, గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం విచారణ చేపట్టారు. తెలుగు భాషపై చిన్న చూపు ఉందని, తెలుగులో రాసిన వారికి మార్కులు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూల్యాంకన చేసిన వాళ్లకు తెలుగులో ప్రావీణ్యం ఉందా? మెయిన్స్లో మార్కులు కేటాయించడానికి ఏదైనా కీ ఉందా అని ప్రశ్నించారు. తెలుగులో రాస్తున్న వారికి మార్కులు తగ్గుతున్నాయని చెప్పి ఆరోపణలు రావడంతో కొంతమంది పిటిషన్లు వేయడంతో హైకోర్టులో కూడా విచారణ చేపట్టారు. సో ఈ మేరకు టీజీపీఎస్సీకి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏ ప్రాతిపదికన మెయిన్స్ను మూల్యాంకనం చేస్తూ ఉన్నారు, కీ ఏమైనా ఉందా అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. సో దానికి బదులిస్తూ టీజీపీఎస్సీ నుంచి లాయరు దానికి ఏ కీ ఉండదని, దేశంలో ఎక్కడ కూడా ఇలా మెయిన్స్కు కీ ఉండదని చెప్పి కూడా ఆయన బదులిచ్చిన నేపథ్యం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. కీ పద్ధతి ఎక్కడ లేదు టీజీపీఎస్సీ. వివరణాత్మక సమాధానాలు ఉంటాయి కాబట్టి కీ ఉండదని టీజీపీఎస్సీ తరపు అడ్వకేట్ రాజశేఖర్ కోర్టుకు వివరించారు. వివరణాత్మక ప్రశ్నలకు కీ ఇచ్చే పద్ధతి ఇప్పటివరకు ఎక్కడ లేదన్నారు. సో హైకోర్టు అడిగిన ప్రశ్నకు అక్కడ లాయర్ కూడా సమాధానాలు. 4 సెంటర్లలోనే ఎక్కువ మంది ఎట్లా పాస్ అయ్యారు? పిటిషనర్లు. తొలుత పిటిషనర్ల తరపు సీనియర్ అడ్వకేట్లు సురేందర్ రావు, జి విద్యాసాగర్ వాదిస్తూ 2022 నోటిఫికేషన్కు ప్రకారం మొత్తం ఖాళీలు 503 ఉన్నాయని, అనంతరం ప్రభుత్వం అదనంగా 60 చేర్చి 16 జీవో జారీ చేసిందన్నారు. దీంతో టీజీపీఎస్సీ 2022 నోటిఫికేషన్ రద్దు చేస్తూ అదనంగా వచ్చిన పోస్టులతో కలిపి 563 పోస్టులకు తాజా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశం లేకపోయినా రెండింటికి కలిపి ఒకే నోటిఫికేషన్ జారీ చేసిందని, అలా ఒక నోటిఫికేషన్ రద్దు చేసే అధికారం టీజీపీఎస్సీకి లేదని వినిపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో జారీ చేసిన నోటిఫికేషన్లో కేవలం 503 పోస్టులు మాత్రమే ఉన్నాయి గ్రూప్ 1కి సంబంధించి. దాని తర్వాత కాంగ్రెస్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పుడు అదనంగా 60 పోస్టులను కలిపి 16 జీవోను జారీ చేసి గత నోటిఫికేషన్ను రద్దు చేసి ఈ నోటిఫికేషన్ను మళ్ళీ
విడుదల చేయడం జరిగింది. సో ఇక్కడ అధికారం ఉంటుందా అని చెప్పి కూడా పిటిషనర్లు కూడా వాదించారు. అదేవిధంగా మిగతాయి 45 అని చెప్పి 46 సెంటర్లలో పరీక్షలు పెట్టారు. ఎందుకు? కోటి మహిళా కళాశాల అయినందున అక్కడ మహిళలనే కేటాయించామని టీజీపీఎస్సీ చేస్తోందని, అలాగైతే అదే విధానాన్ని మిగిలిన 9 మహిళా కాలేజీలకు ఎందుకు వర్తింప చేయలేదని పిటిషనర్ తరపు లాయర్లు ప్రశ్నించారు. 45, 46 ఎగ్జామ్ సెంటర్లని చెప్పి 45 ఎగ్జామ్ సెంటర్లు మాత్రమే పరీక్ష రాసేలా ఎందుకు చేపట్టారు? మరి 46 అని ఎందుకు చెప్పిండ్రు? 45 మాత్రమే ఎందుకు కేటాయించాలని చెప్పి కూడా పిటిషనర్లు ప్రశ్నించారు. అదేవిధంగా కోటి మహిళా కాలేజీ కాబట్టి అక్కడ కేవలం మహిళలకే ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించామని చెప్పి చెప్తున్నారు టీజీపీఎస్సీ. మరి మిగతా 9 కాలేజీలు కూడా మహిళా కాలేజీలు ఉన్నాయి, మరి అక్కడ ఎందుకు మహిళలకు మాత్రమే అన్నట్లు నిబంధన పెట్టలేదని చెప్పి కూడా పిటిషనర్లు కోరుతున్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల రద్దుకు హైకోర్టులో నో. వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జికి ఆదేశం. గ్రూప్ 1 కేసులో టీజీపీఎస్సీ అప్పీల్ పిటిషన్పై ముగిసిన విచారణ. గ్రూప్ 1 నియామకాలపై తుది నిర్ణయం తీసుకోరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోకూడదని హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్పై యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా యారలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది పిఎస్ రాజశేఖర్ వాదనలు వినిపిస్తూ నియామకాలన్నీ నిలిచిపోయాయని, తమ వాదనలను సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. దీనిపై డివిజన్ బెంచ్ స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులు రద్దు, సవరణ తదితర ఏదైనా సింగిల్ జడ్జిని నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. వేసవి సెలవుల్లోగా విచారణ పూర్తి చేయాలని సింగిల్ జడ్జిని ఆదేశించింది. అప్పీల్ పిటిషన్పై విచారణ ముగిసిందని ప్రకటించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం మనకు తెలిసిన విషయమే. దీంతో నియామక ఉత్తర్వులు ఇవ్వడంలో నిలిచిపోయిందని చెప్పి కూడా టీజీపీఎస్సీ వివరణిస్తోంది. దాన్ని కొట్టేయాలని చెప్పి కూడా చెప్తే అది సింగిల్ జడ్జి చేతుల్లో ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఈ వేసవి సెలవులోగా ఈ కేసు కొలిక్కి రానుంది కూడా, చూడాలి మరి ఏం జరుగుతుందో. సో ఇవి మే 1కి సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పేజీ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడవాల్.